ఫీజు ఒకటే రోజు పంపించినా కూడా టీచర్ చెప్పదో చెప్పినా పిల్లోడికి అర్థం కాదు. పుట్టగానే పిల్లోడు నడుస్తాడా? మనం బయట ఇన్ని రోజుల దగ్గర ఒక్కొక్కరు 20-30 సంవత్సరాల దాకా బయట పనులు చేస్తున్నాం. జీవితాలు ఎవరైనా మారినాయా? చాలా మంది వచ్చి ఈయన వెళ్ళిపోతున్నారు. అక్కడ చేసే పని చేసుకుంటూ ఒక 3 నెలలు మీటింగ్స్ అటెండ్ గా అమ్మా మా దగ్గర మారిన వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక్కటేసారి కొట్టది, మళ్ళీ రెండోసారి మా ఆయన వద్దన్నాడు, అమ్మా మా అత్త వద్దని అని చెప్తాడు. మనం బయట పని చెయ్యాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. ఇవాళ రేపు ఎవరు కోటీశ్వరుడు అంటే ఏ రోగం లేనోడే కోటీశ్వరుడు. సార్ వాళ్ళు చెప్పలేదు, వంటనున్న రైస్ బ్రాండ్ ఆయిల్ అద్భుతం. 2 లక్షలు పెట్టి బైక్ కొంటారు, బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ క్వాలిటీకి పోస్తారు. అప్పుడప్పుడు బైక్ సర్వీసింగ్ చేపిస్తారు, అవునా కదా? వారం రోజులు తుఫాన్ వచ్చి వర్షం పడితే బైకు తడిసి ఖరాబ్ అవుతుందని రేట్ల కింద పెట్టి కవర్ కప్పుతున్నాం. బైక్ ఇంజన్ మాత్రం బాగుండాలి. మన ఇంజన్ ఏమైపోయినా పర్వాలేదు. ఈ ఇంజన్ 120-130 తెచ్చి ఇంజన్లో పోస్తారు ఆయిల్. మనోళ్ళు ఏం చేస్తారంటే రేపు ఏమైనా బోనాలు, దసరా, దీపావళి వస్తే మురుకులు చేయడానికి పామాయిల్ ఉందా? ఒకప్పుడు నేను అదే బాపతి, నేను మిమ్మల్ని తప్పంటలే. ఆ పామాయిల్ తీసుకొచ్చి మురుకులు చేసి పెడితే తిన్న తర్వాత హాస్పిటల్ పెడితే 3-4 వేలు పెడుతున్నాం. కిలో గింజలు పట్టిస్తే కిలో నూనె వస్తలేదు. మరి 120-130 తెచ్చి ఇంజన్లో పోస్తున్నాం. ఈ ఇంజన్ బోరుకు వస్తే ఇంజన్తో పాటు ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది, అవునా కదా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఇంజన్ బాగుండాలి. బైక్ లేకపోయినా నడుస్తుంది, బస్సులకు వెళ్ళొచ్చు, బస్సు లేకపోయినా నడిచి వెళ్ళొచ్చు. ఒక్కసారి మన మైండ్ ఎట్టంటే బైక్ ఇంజన్ బాగుండాలి. మన ఇంజన్ ఏమైపోయినా పర్వాలేదు. దండం పెట్టి చెప్తున్నా, మనందరం కోటీశ్వర్లైనా పేదోళ్ళైనా ముందు ఇప్పటిదాకా సురేష్ సార్ చెప్పిందిగా, ఇవాళ రేపు వచ్చే పిల్లలు అమ్మ కొడుకులు కాదు, సొమ్ము కొడుకులు. ప్రతి పిల్లలు కూడా కష్టపడి మనం బ్రతికి పని చేసేది పిల్లల గురించి, అవునా కదా? ఇప్పుడు మన చేతనై మనం పని చేస్తేనే మనం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మనకు చేత కాకపోతే ఫోన్లు ఎత్తారు, వాళ్ళకి డబ్బులు ఇట్లా బాగున్నాయి అంటే అనాథాశ్రమంలో వేసి పడేస్తున్నారు. కొడుకు మంచిదైనా కోడలు మంచిది కాదు, బిడ్డ మంచిదైనా అల్లుడు మంచిది కాదు. వాళ్ళే కాదు, ఎవరైనా అంతే. నేను మీకేం చెప్తున్నంటే పెద్దలు ఊరికనే చెప్పలే, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టమని చెప్పారు పెద్ద మనసు, అవునా కదా? మనోళ్ళు ఏం లేదు, పిల్లల కష్ట సుఖాలు నేర్పం. నాయన నువ్వు చదువుకొని డబ్బులు కొట్టుడు. బయటికి వెళ్ళి పిల్లోడు ఏం చేస్తుండో ఏం చదువుతాడో మనకు తెలియదు. చదువుకున్నా కూడా గవర్నమెంట్ జాబులు ఉన్నాయా? గవర్నమెంట్ జాబులు లేక మన ఇంట్లో చుట్టాల పక్కలు వాళ్ళ పెళ్లిళ్ళ పిల్లలు పుట్టినా కూడా ఎగ్జాములు రాస్తారు. ఈ రోజు కంపెనీ గురించి తెలుసుకొని గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన సార్లు ఇదేందో తెలుసుకోండి. డబ్బు అవసరమైతే బిజినెస్ చేయండి, సంవత్సరం నిలబడి. డబ్బు అవసరం లేదు, నాకు ఆరోగ్యం కావాలంటే ప్రొడక్ట్ వాడుకోవచ్చు. అన్ని విధాలు కూడా పనికొస్తుంది నువ్వు వినడానికి ఇష్టపడితే, అవునా కదా? ఈ రోజే ఫస్ట్ మీటింగ్ వచ్చిన అర్జున్ సార్ చెప్పింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ వరకు వినబడుతుందా అన్న వాళ్ళకి గట్టి క్లాస్ కొట్టండి. వెనక సైడ్